ధవళం కనకాంబరాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసీ. నా పేరు శివరామయ్య, చైర్మన్ స్టార్ ఐఎంసీ. మన కంపెనీలో ఉన్న ఎక్సలెంట్ ప్రోడక్ట్ ప్లాంట్ కేర్, అంటే మొక్కలకి, కూరగాయల మొక్కలకి, వాటికి అన్నిటికీ వాడేది ప్లాంట్ కేరు. దాని గురించి ఒకరికి ఇవ్వడం జరిగింది. అయితే వారి ఆనందాన్ని తెలపడానికి ఇంటికి రమ్మని చెప్పారు. వారి గార్డెన్లో వారు మన ప్లాంట్ కేర్ని నీళ్ళలో కలిపి వారు స్ప్రే చేయడం జరిగింది. పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు అన్నింటికి కూడా వారు మంచి టెస్టిమోనియల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి వారి ఆనందాన్ని, ఆ టెస్టిమోనియల్ మనం తీసుకుందాం. గుడ్ ఐఎంసీ అండి అరుణ్ గారు. ఇప్పుడు మీకు ప్లాంట్ కేర్ ఇవ్వడం జరిగింది కదా, దాన్ని ఎలా స్ప్రే చేశారు మొక్కలకి? ఇది మొక్కలకి అప్పుడు మీరు ఇచ్చారు కదా, దాన్ని 2 times సెకండ్ టైం స్ప్రే చేశాను నేను. ఈ రోజుకి ఇది వరకు కూడా చాలా ఫ్లవర్స్ పూసాయి, ఇప్పుడు రాలిపోయాయి ఇంకా, కానీ చెట్టు మాత్రం ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఒకటి. అంటే మార్పు గమనించింది ఏంటి ఆ చెట్లో మీరు? లీఫ్ లో గ్రీనరీ ఎక్కువ ఉందండి. గ్రీనరీ ఎక్కువ వచ్చింది. లీఫ్ లో గ్రీనరీ ఎక్కువ ఉంది, లైవ్ కనిపిస్తుంది మొక్కలో. ఇది వరకు పువ్వులు ఎన్ని వచ్చాయి? జీవన్ లేనట్టు ఉండేది కాకుండా లైఫ్ కనిపిస్తుంది మొక్కలో. ఆకులో కూడా ఇక తెలుస్తుంది కదా. అవునండి, ఇలా ఆకులో లైఫ్ కనిపిస్తుంది. పువ్వులు ఇది వరకు ఎన్ని కాసేవి? చిన్న చెట్టుకి కూడా ఫ్లవరింగ్ వచ్చింది, ప్రతి చిన్న చెట్టుకి కూడా. ఎలా మీరు స్ప్రే చేశారు దీనికి? మామూలుగా బకెట్ లో వాటర్ లో అప్పుడు చెప్పారు కదా మీరు, దాన్ని ఇది పెట్టి ప్రతిది అలాగా. అంటే బకెట్కి ఒక మూత వేసారా? ఎలా వేసారు? బకెట్కి ఒక మూత ప్లాంట్ కేర్ వేసారా? నాకు 5 మూతలు పట్టాయి. 5 మూతలు పట్టాయి. ఓకే. ఒక బకెట్కి 5 మూతలు, పెద్ద బకెట్కి 5 మూతలు పడింది. ప్రతి మొక్కకి కూడా హాఫ్ మగ్గు వేసుకుంటూ. మగ్గు డైరెక్ట్ మట్టిలో వేసారు? డైరెక్ట్. అయితే ఆ రోజు వాటర్ పోయలేదు, ఇంకా మామూలుగా వాటర్ పోసాను. ఈవినింగ్ వచ్చి ఈ వాటర్ ఇది చేశాను. ఇంకా ఆ రోజు మళ్ళీ తెల్లారి వాటర్ పోయలే. ఓకే. అది ఇది ముందు నాకు తులసి మొక్క కూడా బాగా వచ్చింది, గుబురుగా. తులసి మొక్క బాగా వచ్చింది, తులసి మొక్క చాలా గుబురుగా వచ్చింది. ఇదంతా కూడా చాలా గుబురుగా వచ్చింది. ఇదే ఇలా ఉండేది, అటు నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇలా అయిపోయింది మొత్తం. ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఇలా గుబురుగా ఆకులు కూడా ప్రారంభమయ్యాయి. బాగుంది. ఇది కన్నీరు పూలు మొత్తం అటు ఉన్నట్టున్నాయి, కానీ ఇదేనండి గార్డెన్? ఇంకా ఇదేనా? ఇంకేమైనా ఉందా? ఇదే అక్కడ కూడా అరటి చెట్టుకి వాటికి వేసాను కింద. ఓకే. ఈ ఫ్లవర్స్ కూడా ఇవి నాకు మందార పూలు ఎలా చూపించాలో తెలియదు, చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. అంటే ఇది తక్కువ పూలు ఉండేవి అంతేనా మీరు అన్నది? ఓకే. మొక్కలో కూడా లైఫ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఈ మొక్కలు కూడా బాగా గ్రీనరీ కనిపిస్తుంది. ఓకే. అక్కడ ఒకటి. ఈ చిట్టు గులాబీలు కూడా చాలా ఎక్కువ పూసాయి. మొన్న ఇంకా ఎక్కువ పూసాయి. ఇప్పుడు ఈ మందారం ఇది ఒక వెరైటీ, ఆరెంజ్ ఇది. అయితే ఇది చెట్టు నిన్న ఉన్నాయి చూడండి. దీని ఇక్కడ ఒకటి, దీని కొమ్మ తెలినట్టుంది. ఏ మొక్కలండి ఇవి? ఇది వచ్చి రాధా మనోహరు, ఇవి వచ్చి కనకాంబరం మొక్కలు. కనకాంబరాలు వేసాను, బాగా గ్రీన్ గా ఉంది. ఫస్ట్ ఈ లిక్విడ్ వేస్తే మొక్క గ్రీనరీ బాగుంది. ఓకే. లీఫ్ లో లైఫ్ ఉంది చాలా.
ఇంకా ఇవి చూడండి, ఈ గులాబీ ప్రతి కొమ్మకి ఉన్నాయండి ఫ్లవర్స్. ఓకే. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ బయటికి వెళ్ళింది కొమ్మ, అటు సైడ్ కూడా ఉన్నాయి. అంటే ఇది బటన్ రోజ్. ఫ్లవరింగ్ కన్నా మొక్కల లైఫ్ ప్లస్ లైవ్ కూడా ఎక్కువ ఉంది, గ్రీనరీ బాగుంది. ఓకే. ఇది ధవలం అండి. ఇది ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి ప్లాంట్ కేర్ వాడిన తర్వాత మొక్కలు ఇది వరకు జీవం లేకుండా గ్రీనరీ లేకుండా ఉండేవి. ఏమండి? ఎడేరియం కూడా ఫ్లవరింగ్. ఎడేరియం. ఓకే. ఎడేరియం కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఓకే అండి. ఎడేరియం మొక్క అంటారు దాన్ని. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకి అరుణ్ గారు తిరుమల నగర్లో ఉంటారు. వారు ఈ ప్లాంట్ కేర్ వాడిన తర్వాత చాలా ఎక్సలెంట్గా, అంటే వారు చెప్పిన అనుభవం ఏంటంటే ఇది వరకు పచ్చదనం లేకుండా మొక్కలన్నీ ఉండేవండి, పువ్వులు తక్కువ ఉండేవి. అయితే ఈ ప్లాంట్ కేర్ ఐఎంసీ వారి ప్లాంట్ కేర్ వాడిన తర్వాత పచ్చదనం అన్నది నిలబడుతుంది, జీవం కనిపిస్తుంది. సో ఈ మొక్కల్లో పువ్వుల శాతం కూడా పెరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మొక్కలను ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ మొక్కలు జీవంతో ఉండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆవిడ రోజుకి ఇంచుమించుగా ఒక 2-3 గంటల మొక్కల దగ్గర గడుపుతారని చెప్తున్నారు. సో మరి ఐఎంసీ ప్లాంట్ కేర్ వాడడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైనా సరే మీ ఇంట్లో మొక్కలను ప్రేమించేవాళ్ళు, కాయగూరలు మొక్కలు పెంచేవాళ్ళు, గార్డెన్ ఇంట్లోనే హౌస్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఐఎంసీ ప్లాంట్ కేరు మీరు వాడినట్టయితే కనుక మొక్కకు కావాల్సిన పోషకాలు వాటికి అందించిన వాళ్ళు అవుతాం. సో ఇది ఎటువంటి కెమికల్ కలపకుండా మనకి తయారు చేయడం జరిగింది, ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా కలపకుండా తయారు చేయడం జరిగింది. కాబట్టి న్యాచురల్గా ఆ మొక్కకు కావాల్సిన పోషకాలు అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ టెస్టిమోనియల్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మీ టీమ్స్లో కూడా ఈ వీడియోని పంపించి మీరు ఈ హ్యాపీనెస్ని అందరికీ చూపించవలసిందిగా కోరుతూ గుడ్ ఐఎంసీ.